గుడ్ మార్నింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. సో ఈరోజు మనం 8 స్టెప్స్ టు సక్సెస్. సో ఈ 8 స్టెప్స్ మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు రికమెండ్ చేసినటువంటి స్టెప్స్ అండి, అటామీ బిజినెస్కి రిలేటెడ్గా. సో ఈ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా కొన్ని అలవాట్లు మనం చేసుకోవాలి అని చెప్పేసి వీటిని డెవలప్ చేసి ఇవ్వడం జరిగింది. వీటిని ఎవరైతే ఫాలో అయ్యారో అవుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా మంచి ఇన్కమ్స్ ఇక్కడ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో వాళ్ళు పెట్టుకున్నటువంటి గోల్స్ కూడా రీచ్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఈ 8 స్టెప్స్ టు సక్సెస్ ఏంటి అసలు అనేది చూస్తే, సో ఇవి మనం ఈ బిజినెస్లో ఒక క్లియర్గా ఒక సరైనటువంటి ఒక రోడ్ మ్యాప్ తోటి మనం ముందుకెళ్ళటానికి, మనం పెట్టుకున్నటువంటి గోల్స్ ఖచ్చితంగా ఆ పర్టికులర్ టైంలో మనం రీచ్ అవ్వడానికి సో ఈ స్టెప్స్ అనేది మనకి హెల్ప్ చేయడం జరుగుతూ ఉంది. మన డైలీ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మన సక్సెస్ని మెజర్ చేస్తాయి. లైక్ ఇప్పుడు మీకు ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచి రోజు ఒక 1 అవర్ వాకింగ్ చేసేటువంటి అలవాటు కనుక ఉంది అని అంటే దానివల్ల ఏమవుతుందనంటే మీ హెల్త్ అనేది బెటర్ అవుతుంది. అదే మీకు ప్రతిరోజు కూడా ఒక హాఫ్ అన్ అవర్ బుక్ రీడింగ్ చేసేటువంటి అలవాటు కనుక ఉంది అని అంటే దాని రిజల్ట్ ఏమవుతుందనంటే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా రకాల ఛాలెంజెస్ని, అంటే మనం ఏదైతే ప్రాబ్లమ్స్ అని అనుకుంటామో అటువంటి వాటిని హ్యాండిల్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీ పెరగటం జరుగుతూ ఉంటుంది. సో అట్లానే ప్రతిరోజు కనుక టైం టు టైం మనం నిద్రపోతున్నాము అని అంటే దానివల్ల చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ని మనం అవాయిడ్ చేయటానికి, హెల్దీగా మనం ఉండటానికి అది ఒక అలవాటుగా ఉంటుంది. సో అట్లా ఈ బిజినెస్లో కూడా మనం సక్సెస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు మనం చేసినటువంటి పనులు కాకుండా కొత్తగా కొన్ని పనులు చేయాలి. సో వాటినే అలవాట్లుగా కనుక మనం మార్చుకుంటే దాని రిజల్ట్ ఏమవుతుందనంటే ఈ బిజినెస్లో సక్సెస్ అని చెప్పుకునేటువంటి రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్ అనేటువంటి లెవెల్స్ రీచ్ అవ్వడానికి ఆ హ్యాబిట్స్ అనేది మనకి హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి సెట్ ఏ గోల్. సో మనం ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని మనం ఇక్కడ వర్క్ బిగిన్ చేయటం. సో గోల్ ఎలా ఉండాలి అని అంటే మనకి లైఫ్ సినారియో బుక్లో చాలా క్లియర్గా మనకి ఇవ్వటం జరిగింది. సో బ్యాలెన్స్ లైఫ్ ఉండే విధంగా మన గోల్స్ మనం సెట్ చేసుకోవాలి. సో ఇందులో మనం స్పిరిచువల్గా డెవలప్ అవ్వాలి, మెంటల్గా డెవలప్ అవ్వాలి, హెల్దీగా డెవలప్ అవ్వాలి, ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వాలి, సోషలిజం కూడా మనం డెవలప్ చేసుకోవాలి. సో ఇట్లా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా మనం బ్యాలెన్స్డ్గా మన లైఫ్ని మనం సెట్ చేసుకోగలిగినప్పుడు, అటువంటి గోల్స్ పెట్టుకొని మనం వర్క్ చేయగలిగినప్పుడు, సో అటువంటి బ్యాలెన్స్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది క్లియర్ గోల్స్. సో బ్యాలెన్స్ లైఫ్ అంటే లివ్ వెల్ అంటే బాగా బతకటం, లవ్ అందులో ప్రేమ ఉండాలి, మన ఫ్యామిలీని మనం ప్రేమించాలి, మన టీంని మనం ప్రేమించాలి, మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి సొసైటీ ఎంటైర్ ద వరల్డ్ మనం ఒక ప్రేమాభావంతో మనం ఉండాలి. నేర్చుకోవటం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఖచ్చితంగా మనం టైం కేటాయించాలి. ఒకరి అనుభవం నుంచి మనం నేర్చుకోవడానికి మనం అలవాటు చేసుకోవాలి. సో కొత్త విషయాల్ని ఎప్పుడూ కూడా నేర్చుకోవడం, సెమినార్స్ అటెండ్ అవ్వడం ద్వారా రీసెంట్గానే కాదు మనకు రెగ్యులర్గా చూస్తే కంపెనీ సెమినార్స్లో ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి లీడర్స్ వచ్చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనకి ఓపెన్గా తెలియజేయటం జరుగుతూ ఉంది. సో అలా మనం నేర్చుకోవచ్చు. కాంట్రిబ్యూట్ అంటే మనం ఏదైతే ఇక్కడ ఎదుగుతున్నామో ఆ ఎదుగుదలలో మనకు వచ్చేటువంటి దాని నుంచి కొంత మళ్ళీ సొసైటీకి రిటర్న్ చేయటం. సో ఇట్లా ఆ బ్యాలెన్స్ లైఫ్ అంటే అందులో అన్నీ కూడా ఉండాలి.
అయితే మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారు ఏం చెప్తున్నారంటే, ఇఫ్ యూ డ్రీమ్ వివిడ్లీ ఇట్ విల్ డెఫినెట్లీ కమ్ ట్రూ. ఇఫ్ యూ మూవ్ ఫార్వర్డ్ విత్ దిస్ డ్రీమ్ కాన్ఫిడెంట్లీ యువర్ ఫ్యూచర్ విల్ చేంజ్. సో మనం ఏదైతే కలలు కంటున్నామో ఆ కలల గురించి క్లియర్గా గనక మనం ఉండగలిగితే, దాన్ని మనం ఎప్పుడు ఎవ్వరు ఎలా అడిగినా దాన్ని మనం క్లియర్గా గనక డిస్క్రైబ్ చేయగలిగితే, సో అటువంటి కలలు డెఫినెట్గా నిజమవుతాయి. అట్లనే మనం చాలా కాన్ఫిడెంట్గా గనక దాని గురించి మనం మాట్లాడగలుగుతున్నా, దాన్ని రీచ్ అవ్వడానికి మన దగ్గర ఒక క్లియర్ ప్లాన్ ఉన్నా, సో దాన్ని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పేసి మనం చాలా ఓపెన్గా అక్కడ మాట్లాడగలిగిన, అది ఆ డ్రీమ్ని నిజం చేయటానికి హెల్ప్ అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో అట్లా స్పష్టంగా కలలు కనాలి. సో వాటిని ఖచ్చితంగా మనం నిజం చేసుకోగలం. వాటి గురించి మనం ఎప్పుడూ కూడా మాట్లాడుతూ ఉండాలి. వాటి ద్వారా మనం ఎప్పుడూ కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉండాలి. లైక్ మన టీంని కావచ్చు, మన ప్రాస్పెక్ట్స్ని కావచ్చు, మన కస్టమర్స్ని కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ని కావచ్చు. సో మన సరౌండింగ్స్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరిని కూడా మన డ్రీమ్స్ తోటి మనం అట్రాక్ట్ చేయగలిగేటట్లుగా మనం వాటి గురించి మాట్లాడుతూ ఉండాలి. అబ్బా అనిపించే విధంగా మన గోల్స్ మనం సెట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో అట్లనే ఈ బిజినెస్కి రిలేటెడ్గా కూడా మనం గోల్స్ పెట్టుకోవటం. నెక్స్ట్ 100 డేస్లో నేను సేల్స్ మాస్టర్ కావాలి. నెక్స్ట్ 1 ఇయర్లో నేను డైమండ్ మాస్టర్ కావాలి. నెక్స్ట్ 5 ఇయర్స్లో నేను రాయల్ మాస్టర్ కావాలి. సో ఇట్లా క్లియర్గా షార్ట్ టర్మ్ గోల్స్, మిడిల్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్. అయితే వీటిని ఎమోషనల్గా మనం కనెక్ట్ చేసుకోవాలి. సో ఒక గోల్ పెట్టుకున్నాం, లైక్ ఇప్పుడు సేల్స్ మాస్టర్ కావాలి అనేటువంటి గోల్ పెట్టుకున్నాం. సేల్స్ మాస్టర్ అయితే ఒక 60,000 నుంచి 75,000 రూపాయల వరకు ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంది. సో ఆ వచ్చినటువంటి మనీ తోటి ఏం చేయాలి? దాంతో మన పిల్లల ఫీజు కట్టుకోవాలి, మా పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయాలి అనేటువంటి ఎమోషనల్గా దాన్ని కనెక్ట్ చేసుకోవటం. లేదా మా ఫ్యామిలీకి సంబంధించి ఇంట్లో కావాల్సినటువంటి అప్లయన్సెస్, మంచి టీవీ కొనుక్కోవాలి లేదా ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, మా మిస్సెస్కి ఒక వాషింగ్ మిషన్ గిఫ్ట్గా ఇవ్వాలి. సో ఇట్లా వాటిని ఎమోషనల్గా మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు, లేదా ఆ, మా పిల్లల బర్త్డే వస్తుంది, ఆ బర్త్డే నాటికి నేను సేల్స్ మాస్టర్ అయ్యి వచ్చిన డబ్బులతోటి బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. సో నేను సేల్స్ మాస్టర్ అయితే మంచి సూట్ కుట్టించుకోవాలి. సో ఇట్లా వాటిని ఎమోషనల్గా మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు దాన్ని మనం రీచ్ అవ్వగలుగుతాం. సో అట్లా మన గోల్స్ ఎందుకు ఎలా అనేది క్లియర్గా బ్యాలెన్స్డ్గా మనం ఎప్పుడు కూడా వాటి గురించి మాట్లాడుతూ ఉండాలి. సో గోల్స్ పెట్టుకునే వాళ్ళు ఎంటైర్ ద వరల్డ్ చూసుకుంటే జస్ట్ 3% మెంబర్స్ మాత్రమే ఉంటారు. అంటే 97% మెంబర్స్ గోల్స్ పెట్టుకోవడంలోనే ఫెయిల్ అవుతున్నారు. గోల్ పెట్టుకున్న వాళ్ళల్లో 99% మెంబర్స్ సక్సెస్ అవుతా ఉన్నారు. డెఫినెట్గా ఆ గోల్ ఏదైతే పెట్టుకున్నారో దాన్ని ఒక రోజు ముందో లేదా తర్వాత ఖచ్చితంగా రీచ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు అనుకునే ఖచ్చితంగా చేయటం జరుగుతూ ఉంది. సో మీరు ఆ 3%లో ఉంటే ఇక్కడ డెఫినెట్గా ఈ బిజినెస్లో కూడా మీరు సక్సెస్ అవుతారు. సో ప్రతి ఒక్కరూ కూడా క్లియర్ గోల్స్ అనేది పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, సక్సెస్కి మొదటి మెట్టు. సెకండ్ వన్ వచ్చేసి కమిట్మెంట్. సో మనం గోల్ పెట్టుకున్నాం. సో లైక్ ఇప్పుడు నేను నెక్స్ట్ 100 డేస్లో సేల్స్ మాస్టర్ కావాలి. సేల్స్ మాస్టర్ కావాలంటే ఎంత పీవీ డెవలప్ చేయాలి, ఎంతమంది మనకి ఆటో కన్జ్యూమర్స్ ఉండాలి, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. అయితే అంతమందిని తయారు చేసుకోవడానికి మనం ఇక్కడ ఎంత టైం దీనికోసం కేటాయించాలి? సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆ కేటాయించుకున్నప్పుడు మనం అది చేసేటువంటి ప్రాసెస్లో కొన్ని అంతరాయాలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయినా కానీ ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా మనం ఏదైతే ఆ గోల్ రీచ్ అవ్వడానికి ఏదైతే ఒక షెడ్యూల్ని మనం ప్రిపేర్ చేసుకున్నామో ఆ షెడ్యూల్ని మనం ఫాలో అవ్వగలగాలి. సో యు నీడ్ టు బి ద సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. సో మీ జీవితానికి అంటే మీరే సెంటర్, మీరే కేంద్రంగా ఉండాలి.
సో మన లైఫ్ ఎలా ఉండబోతుంది అనే దానికి మనమే కారణం. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం అన్నదానికి సో మనమే కారణం. ఒకప్పుడు మనం తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రతిఫలమే ఈరోజు మనం. సో ఈరోజు మనం తీసుకునేటువంటి నిర్ణయాల యొక్క ప్రతిఫలమే రేపు మన ఫ్యూచర్. సో మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అనుకుంటున్నామో దానికి తగ్గట్లుగా మనల్ని మనం తయారు చేసుకొని దాన్ని ఖచ్చితంగా చెయ్యాలి, ఖచ్చితంగా దాన్ని నేను అచీవ్ చేయాలి అనే విధంగా ఎప్పుడు కూడా మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా పాజిటివ్గా మాట్లాడుతూ సో మనం మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని మనం ఇన్స్పైర్ చేయగలిగితే సో వాళ్ళు మన మాటలకి అట్రాక్ట్ అవ్వగలిగితే మనం మన గోల్ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీనికోసం కష్టపడి మనం ఖచ్చితంగా పనిచేయాలి. సో ఈ బిజినెస్లో మనం వ్యాపారం చేయటంలో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే మన మాటలే. సో మన మాటలతోటే మనం మెస్మరైజ్ చేసే విధంగా ఉండాలి. అవతలి వ్యక్తిని ఆకట్టుకునే విధంగా మన మాటలు ఉండాలి. సో అందరిలాగా మనము మాట్లాడితే అంటే చాలామంది ఇప్పుడు గోల్స్ లేని వాళ్ళు ఎలా మాట్లాడతారు? చేద్దాంలే, చూద్దాంలే, అవుతుందిలే అనే విధంగా మాట్లాడతారు. కానీ ఇక్కడ మనం ఎట్లా ఉండాలంటే చాలా కమిట్మెంట్ తోటి ఉండాలి. ఎస్, నేను ఏప్రిల్ 1 సైకిల్లో సేల్స్ మాస్టర్ అవుతున్నా, నా ఇన్కమ్ నెలకి 50,000 అవ్వబోతా ఉంది. సో అవతల వ్యక్తి దాన్ని నమ్మేటట్లుగా మనం చాలా కాన్ఫిడెంట్గా మనం మాట్లాడగలగాలి. సో ఎవరిని కూడా ఎక్కడా కూడా నీరసపడే విధంగా మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా ప్రతి మాట కూడా మన నోట్లో నుంచి వచ్చేటువంటి ప్రతి మాట కూడా చాలా పాజిటివ్గా ఉండాలి. సో మనం ఏదైతే ఒక ప్లాన్ చేసుకున్నామో పలానా టైంకి పలానాది చెయ్యాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్రాసెస్లో చాలా రకాలుగా మనకి అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. అయినా కానీ మన గోల్ మనం రీచ్ అవ్వగలగాలి. సో ఆ విధంగా అటువంటి కమిట్మెంట్ తోటి ఎక్కడా కూడా అంటే సాకులు అనేది చెప్పకూడదు. సో ఇక్కడ ఈ బిజినెస్కి రిలేటెడ్గా చూస్తే సో ఈ బిజినెస్లో ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటి అని అంటే ప్రొడక్ట్ వాడుకోవటం, ప్రొడక్ట్ల గురించి మాట్లాడటం, మీటింగ్స్ అటెండ్ అవ్వటం, సో మనలాంటి వాళ్ళని తయారు చేసుకోవటం. సో ఈ 4 స్టెప్స్ రిపీటెడ్గా ప్రతిరోజు కూడా జరిగే విధంగా మనం వాటిని ఫాలో అవుతూ ఉండాలి. అయితే ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా కొన్ని అవాంతరాలు ఎదురవుతూ ఉంటాయి. సో వాటిని ఎక్కడా కూడా వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా వీటికే మనం ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకెళ్తూ ఉండాలి. సో అటువంటి కమిట్మెంట్ తోటి ఎవరైతే వర్క్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళందరూ కూడా ఇక్కడ సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంది. సో ఆ కమిట్మెంట్ అంటే నిర్ణయం తీసుకోవటం, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండటం అనేది ఇక్కడ సెకండ్ స్టెప్గా చెప్తా ఉన్నారు. థర్డ్ స్టెప్ వచ్చేసి లిస్ట్ అప్ అంటే లిస్ట్ ప్రిపేర్ చేయటం. సో మనం ఎవరిని కూడా ప్రీజడ్జ్ చేయకూడదండి. వీళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, వీళ్ళు చేయలేరు, వీళ్ళ ఊర్లో జరగదు. సో అట్లా ఎవరిని కూడా మనం ప్రీజడ్జ్ అనేది చేయకూడదు. ప్రతి ఒక్కరూ కూడా మన బిజినెస్కి ఉపయోగపడేటువంటి వాళ్ళే. ప్రతి ఒక్కరిని కూడా మనం లిస్ట్లో యాడ్ చేసుకోవాలి. అయితే సక్సెస్ ఫార్ములా ఏం చెప్తున్నారనంటే మనం ఎవరినో బై డిఫాల్ట్ కలిసి ఎక్స్ప్లెయిన్ చేసే కంటే కూడా ముందుగానే అంటే ఈ బిజినెస్ చేద్దామని మనం డెసిషన్ తీసుకోగానే మనం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఇక్కడ కావాల్సింది సరైనటువంటి వ్యక్తులు ఇద్దరు కావాలి. ఎందుకు ఇద్దరు అని అంటే మనకి ఇక్కడ 2 లైన్స్లో ప్లాన్ ఉంది, లెఫ్ట్ టు రైట్. సో ఆ ఇద్దరిని మనం సరైనటువంటి వ్యక్తుల్ని చూస్ చేసుకోవాలి అని అంటే మినిమం 200 నేమ్స్ లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి బిఫోర్ ద బిగినింగ్. అంటే మనం బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముందే 200 మంది నేమ్స్ లిస్ట్ మనం ప్రిపేర్ చేయాలి. సో చాలామంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే సరే వీళ్ళు ఏదో చెప్పారు కదా, చూద్దాం, నలుగురితోటి మాట్లాడి చూద్దాము, ఎవరన్నా ఒప్పుకుంటే మనం కూడా చేద్దాం, లేకపోతే కథం. అంటే మన డ్రీమ్స్, మన గోల్స్ ఆ నలుగురి మీద డిపెండ్ అయి ఉంటాయి. దట్ ఈజ్ నాట్, అది ఎప్పటికీ కూడా జరగదండి. సో మనం ఎప్పుడైతే ఒక కమిట్మెంట్ తోటి ఉండి పర్టికులర్ గోల్ ఫిక్స్ చేసుకొని మనం వర్క్ చేయటం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా మనకి కావాల్సినటువంటి నలుగురిని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. సో ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వాలి అని అంటే
మన దగ్గర ఇవాళ లేనిది మనం మాట్లాడుతున్నాం. మన దగ్గర ఇవాళ లేని ఇన్కమ్ గురించి మనం చెప్తున్నాం. సో అట్లా అనుకుని ఉండుంటే ఇవాళ అటామీ సక్సెస్ అయి ఉండేది కాదు. యాంగిల్ పార్క్ గారు కూడా సక్సెస్ అయి ఉండేవాళ్ళు కారు. వాళ్ళు కూడా జీరో నుంచే స్టార్ట్ చేశారు. సో ఈ రోజు వాళ్ళ స్థాయి ఏంటి అని అంటే 10 సంవత్సరాలు వాళ్ళు సిన్సియర్గా వాళ్ళు పెట్టుకున్నటువంటి గోల్స్ కోసం వర్క్ చేయడం జరిగింది. కంపెనీని గ్లోబల్ కంపెనీ చేయాలనుకున్నారు, చేశారు. ఇట్స్ ప్రూవెన్. సో వాళ్ళు చేయగలిగినప్పుడు, అంత పెద్ద సామ్రాజ్యాన్ని వాళ్ళు క్రియేట్ చేయగలిగినప్పుడు, ఇక్కడ మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి బిజినెస్ని ఉపయోగించుకొని ఇంపీరియల్ మాస్టర్ అవ్వడం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ఎప్పుడు అనంటే మనం దానికి కమిట్మెంట్ తోటి ఉన్నప్పుడు, ఆ గోల్ మనకున్నప్పుడు. సో ముందుగానే లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోండి. వీళ్ళు వస్తే చేస్తారు, వీళ్ళు చెయ్యరు, ఎవరిని కూడా ప్రీజెక్ట్ చేయొద్దు. లైక్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ చూసారనంటే ప్రతిరోజు ఉపయోగపడేటువంటి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. లైక్ టూత్ పేస్టు, టూత్ బ్రష్, షాంపూ, డిటర్జెంట్ లిక్విడ్, డిష్ వాషింగ్ లిక్విడ్, స్క్రబ్బరు ప్రతిరోజు ప్రతి ఒక్కరికి కూడా అవసరమే. వాళ్ళు బ్యాచులర్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ముసలి వాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే ఈ ప్రొడక్ట్స్ అనేది ప్రతిరోజు కూడా అవసరం ఉంది. ఒకవేళ చిన్నపిల్లలు అనుకున్న చిన్నపిల్లలకు కూడా రిలేటెడ్గా మన దగ్గర సెరా బేబీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఎవరిని కూడా మనం ఇక్కడ వదిలిపెట్టడానికి ఆస్కారమే లేదు. ప్రతి ఒక్కరిని కూడా మన లిస్టులో మనం యాడ్ చేసుకోవచ్చు. సో అట్లా అందరినీ కూడా మనం లిస్టులో యాడ్ చేసుకొని వీళ్ళకి ఆసక్తి ఉందా లేదా, వీళ్ళు చేస్తారా చెయ్యరా, ప్రీ జడ్జ్ అనేది ఎవ్వరు కూడా చేయకూడదు. అయితే మీరు మీ జీవితంలో సవాలుగా ఉన్నదాన్ని సాధించాలనుకుంటే వాటిని ఇంటెన్సివ్ పద్ధతిలో జరిగేలా చేయాలి. సో అంటే మనం ముందుగానే దాని గురించి ఎస్ అది జరుగుతుంది, అతను ఒప్పుకుంటాడు, అతను జాయిన్ అవుతాడు, అతను ప్రోడక్ట్ కొంటాడు, అతను నా కస్టమర్ అవుతాడు, అతను నా టీం మెంబర్ అవుతాడు అనేది ముందుగానే మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పాలి. సో ఇతను రాళ్ళే, ఇతను వినల్లే, సో ఎవరిని కూడా మనం అట్లా తక్కువ చేసి అంటే నెగిటివ్గా ఆలోచించకూడదు. సో అటువంటి మనకు కావాల్సింది ఏదైతే ఉందో దాన్ని కోరుకొని ఆ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకొని మనం అక్కడ వర్క్ బిగిన్ చేయాలి. సో ఆ విధంగా ఇక్కడ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం అనేది థర్డ్ స్టెప్గా చెప్తా ఉన్నారు. ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారండి. నా ఫోన్లో 2000 నెంబర్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి చెప్పుకుంటూ వెళ్తాంలే అని అనుకుంటారు. బట్ జరగదు. సో క్లియర్గా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఎస్ ఈరోజు ఈ ఊర్లో వీళ్ళని కలవాలి, నెక్స్ట్ సండే పలానా చోట పలానా మీటింగ్ పెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళని కలవాలి. సో లిస్ట్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటే ఆ లిస్ట్ని మనం సిటీ వైజు లేదా విలేజ్ వైజు సపరేట్ చేసుకోవచ్చు, లేదా బ్యాచ్ వైజు. లైక్ ఇప్పుడు మన క్లాస్మేట్స్ ఉన్నారు, క్లాస్మేట్స్ అందరినీ కూడా గెట్ టుగెదర్ లాగా ఒకసారి కలవచ్చు. కొలీగ్స్ ఉన్నారు, వాళ్ళందరినీ గెట్ టుగెదర్ లాగా ఒకసారి కలవచ్చు. నైబర్స్ ఉన్నారు, ఒక హోమ్ మీటింగ్ పెట్టుకొని గెట్ టుగెదర్ అవ్వచ్చు. సో ఇట్లా డివైడ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది వర్క్ చేయటానికి. గ్యారంటీగా మనకు కావాల్సినటువంటి ఆ నలుగురిని మనం ఆ 200 లిస్టులో నుంచి మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఒకవేళ ఆ లిస్టులో వాళ్ళు ఉన్నా లేకపోయినా ఆ లిస్టులో ఉన్న వాళ్ళతోటి మనం ఎవరితోటైతే మాట్లాడుతున్నామో వాళ్ళు మనకి కావాల్సినటువంటి వ్యక్తుల్ని పరిచయం చేసి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. ఒక ఇన్నోసెంట్ పర్సన్ ద్వారా ఒక ఇంటెలిజెంట్ పర్సన్ మన టీంలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది. సో మీ టీంలో అటువంటి ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, లేదా మీరు రాసుకున్నటువంటి లిస్ట్లో అటువంటి ఇన్నోసెంట్ పర్సన్స్ కూడా ఉండొచ్చు. సో అందుకని ఎవరిని కూడా నెగ్లెక్ట్ చేయకుండా మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ద థర్డ్ స్టెప్. ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్విటేషన్. లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం, బాగుంది. తర్వాత ఏం చేయాలంటే వాళ్ళని ఇన్వైట్ చేయాలి, ఆపర్చునిటీ చూడటానికి ఇన్వైట్ చేయాలి, ప్రొడక్ట్ డెమో చూడటానికి ఇన్వైట్ చేయాలి. సో ఎడ్యుకేషన్ సెంటర్కి వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు, 1 డే సెమినార్కి వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. ఒక కొరియన్ లీడర్ వచ్చారు, లేదా ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి లీడర్ ఒక మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నాడు, ఆ మీటింగ్కి సక్సెస్ సెమినార్కి వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు, లేదా హెడ్ ఆఫీస్కి వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చు. సో ఇన్విటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇది ప్లాన్డ్గా ఉండాలి. సో ఏదో చేద్దాం
అంటే ఎప్పుడో ఉంటదిలే, ఉన్నప్పుడు చెప్తానులే అనేటట్లు కాకుండా మనము క్రియేట్ చేయాలి. ఏ సార్, ఈ ఆదివారం రోజు మా ఇంట్లో ఒక హోమ్ మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇది ఫ్యామిలీకి రిలేటెడ్గా ఉండేటువంటి ఆపర్చునిటీ. మీరు మీ ఫ్యామిలీ తోటి మా ఇంటికి వస్తే మనం మన ఫ్యామిలీ హెల్తీగా ఉండటం కోసం, హ్యాపీగా ఉండటం కోసం, మనం హెల్త్ని క్రియేట్ చేసుకోవడం కోసం ఆ మీటింగ్ మీకు ఉపయోగపడుతుంది. సో పలానా టైంకి పలానా రోజు మా ఇంటికి మీ ఫ్యామిలీతో రండి అని చెప్పేసి ఇన్వైట్ చేయటం. లేదా ఒక ఊరు వెళ్తా ఉన్నాం, ఫీల్డ్ వర్క్ చేస్తూ ఉంటాం. సో ఏ ఊరు వెళ్తున్నాము, ఎప్పుడు వెళ్తున్నాము, ఏ టైంకి అక్కడ మీటింగ్ ఉంటుంది. సో ఇట్లా క్లియర్గా ఇన్విటేషన్ అనేది ఇవ్వాలి. అట్లా కాకుండా మనం చేసేటువంటి పొరపాటు, అంటే ఎక్కువ మంది చేసేటువంటి పొరపాటు ఏంటంటే, సార్ మీరు ఖాళీగా ఎప్పుడు ఉంటారో చెప్తే అప్పుడు మనం కలిసి మాట్లాడుకుందాం. ఎవ్వరూ కూడా ఎప్పుడు కూడా ఖాళీగా ఉండరండి. ఒకవేళ ఉన్నా కానీ ఏదో ఒక కారణం అనేది చెప్పడం జరుగుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు మనకి ఇన్విటేషన్స్ వస్తూ ఉంటాయి. ఒక మ్యారేజ్ ఇన్విటేషన్ వచ్చింది, సార్ మీరు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పండి, మా ఇంట్లో పెళ్లి జరుగుతుంది రండి అని చెప్పేసి ఎవరన్నా చెప్తారా? క్లియర్గా ఒక ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి పలానా రోజు పలానా టైంకి పలానా ప్లేస్లో మ్యారేజ్ ఉంది, మీరు మీ ఫ్యామిలీతో రండి అని క్లియర్గా ఫిక్స్ చేసి చెప్పేస్తారు. సో ఆ టైంకి మన షెడ్యూల్ ఎలా ఉన్నా అది ఇంపార్టెంట్ అనుకుంటే ఆ ఫంక్షన్కి మనం అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అట్లానే మనం చేసేటువంటి ఇన్విటేషన్ కూడా ఫిక్స్డ్గా ఉండాలి. ఇక్కడ ఆప్షన్ అనేది మన చేతిలో ఉండాలి. అంతేగాని మన లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైతే అటెండ్ అవుతారో వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం ఇన్విటేషన్ చేయకూడదండి. సో మనం ఫిక్స్ చేయాలి. సో ఫిక్స్ చేస్తే, సార్ ఈ ఆదివారం రోజు ఉదయం 10:30కి మా ఇంట్లో ఒక మీటింగ్ ఉంటుంది, మీరు మీ ఫ్యామిలీతో రండి. దానివల్ల మీకు ఈ బెనిఫిట్స్ వస్తాయి, మీకు హెల్త్ వస్తుంది, హ్యాపీనెస్ వస్తుంది, మీరు వెల్త్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో అట్లా మనం ఫిక్స్ చేసి ఇన్వైట్ చేయాలి. ఇప్పుడు రీసెంట్గా గుంటూరులో 1 డే సెమినార్ జరిగింది. సో 23వ తారీఖు శుక్రవారం రోజు మధ్యాహ్నం 2 గంటలకి మీటింగు. సో క్లియర్గా చెప్పాము, రాగలిగే వాళ్ళు వచ్చారు. సో అట్లా ఇన్విటేషన్ అనేది ఫిక్స్డ్గా ఉండాలి. సో ఆ విధంగా మనం లిస్ట్లో రాసుకున్న వాళ్ళని క్లియర్గా ఒక అపాయింట్మెంట్ అనేది తీసుకొని ఇన్వైట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లా మన లిస్ట్లో ఉన్న వాళ్ళకి ప్రతిరోజు కూడా ఒక 5 to 10 మెంబర్స్కి మనం పర్సనల్గా కాల్ చేసి సో వాళ్ళకి మీటింగ్ గురించి ఇన్వైట్ చేయటం. ఖచ్చితంగా వారానికి ఒక మీటింగ్ మనం కండక్ట్ చేసుకునేటట్లుగా ఉండాలి. ఎడ్యుకేషన్ సెంటర్ని విజిట్ చేసేటట్లుగా ఉండాలి. 1 డే సెమినార్స్ని అటెండ్ అయ్యేటట్లుగా ఉండాలి. సో వీటిని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రొడక్ట్ని పరిచయం చేయాలి, ఆపర్చునిటీని పరిచయం చేయాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో దట్ ఈస్ ద 4th స్టెప్. 5th స్టెప్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద బిజినెస్. సో బిజినెస్ని ఎక్స్ప్లెయిన్ చేయటం. నీట్గా లిస్ట్ రాసుకున్నాము, వాళ్ళల్లో కొంతమందిని ఇన్వైట్ చేసాము, వాళ్ళకి బిజినెస్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నప్పుడు మనం ఫోన్లో చెప్పకూడదండి. ఫోన్లో చెప్పడానికి ప్రయత్నం చేశాము అని అంటే మన లిస్ట్లో ఒక పేరుని పర్మనెంట్గా కొట్టేసుకోవచ్చు. ఎందుకనంటే ఇవాళ చాలా మందికి కూడా నెట్వర్క్ మార్కెటింగ్ ఇటువంటి కంపెనీ అంటే నెగిటివ్ ఫీలింగ్ ఉంది. సో దాన్ని మనం ఫోన్లో గనక ఎక్స్ప్లెయిన్ చేయడం గనక స్టార్ట్ చేసాము అని అంటే డెఫినెట్గా ఏమవుతుందనంటే మన లిస్ట్లో ఆ పర్సన్ పేరు కొట్టేసుకోవచ్చు. ఎప్పటికీ కూడా అతను మన బిజినెస్లోకి రాడు. సో ప్రతి ఒక్కరిని కూడా డైరెక్ట్గా కలవటానికి ప్రయత్నం చేయాలి. ఎడ్యుకేషన్ సెంటర్కి ఇన్వైట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. 1 డే సెమినార్లో కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని ఫోన్లో కనుక చెప్పాము అని అంటే కథ. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటి అని అంటే మీకు జూమ్ మీటింగ్ ఇన్వైట్ చేయండి. అంతగా వాళ్ళకి టైం లేదు, వాళ్ళు ట్రావెల్ చేయలేరు, రాలేరు అనుకుంటే జూమ్ మీటింగ్కి ఇన్వైట్ చేయండి. జూమ్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు కూడా జూమ్ పెట్టుకోవచ్చు. 40 మినిట్స్ ఫ్రీ ఉంటుంది. దానికి ఏమి ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. 40 మినిట్స్లో ఎవ్రీథింగ్ చెప్పేయచ్చు. సో ప్లాన్ చెప్పటము అని అంటే ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నారు. కంపెనీ కాన్సెప్ట్ ఏంటి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన దగ్గర ఎటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి వాటిని పరిచయం చేయాలి. ఇన్కమ్ ప్లాన్ ఏంటి,
దాని గురించి మనం మాట్లాడాలి. ఇక్కడ అటామీ యొక్క విజన్ ఏంటి, మీ గోల్ ఏంటి, ఇవి వాళ్ళతోటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈ 4 కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి మినిమం 40 మినిట్స్ టైం పడుతుంది. సో 10 మినిట్స్, 10 మినిట్స్, 10 మినిట్స్, 10 మినిట్స్. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకొకసారి మీట్ అవ్వండి. అంతేకాని దొరికారు కదా అని చెప్పేసి కూర్చోబెట్టి గంటలు గంటలు ఒకరితోటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎవ్వరూ కూడా బిజినెస్లోకి రారండి. ఈవెన్ మనము కూడా ఇవాళ కూడా ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుంటానే ఉంటాం. సో లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్. లైఫ్ లాంగ్ లెర్నింగ్ ఎవరైతే చేయగలుగుతారో అటువంటి వాళ్ళు సక్సెస్ పాత్లో ఉంటారు. సో ఎప్పుడైతే నేర్చుకోవడం అనేది ఆగిపోతుందో అక్కడ వాళ్ళ బెటర్మెంట్, వాళ్ళ సక్సెస్ కూడా అక్కడ ఆగిపోతుంది. సో ఇక్కడ కూడా మనం ఒక్కసారి మొత్తం చెప్పలేం. సో పర్టికులర్ టైము ఖచ్చితంగా ఒక 1 అవరో లేకపోతే ఒక 1.5 అవరో కేటాయించుకొని అంతవరకే మాట్లాడండి. ఇంకా ఏదన్నా ఉంటే మళ్ళీ మనం రేపు కలుద్దామనో లేకపోతే నెక్స్ట్ వీక్ కలుద్దామనో చెప్పండి. అంతే తప్పించి కంటిన్యూగా ఎవరితో కూడా 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు మాట్లాడుతూ ఉండొద్దండి. ఆపర్చునిటీ వాల్యూ తగ్గించొద్దు, మీ వాల్యూ మీరు తగ్గించుకోవద్దు. సో ద టైం మెయింటెనెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అది పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మళ్ళీ షార్ట్ కట్లో కూడా చెప్పకూడదు. ఏదో ఫోన్లో 5 నిమిషాలు లేకపోతే 10 నిమిషాలు దారిలో ఎక్కడో కనపడితే 10 నిమిషాలు చెప్పేస్తే అది బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్లు కాదు. సో మీరు బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఈ 4 థింగ్స్ కూడా క్లియర్గా ఉండాలి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మన 3 P's: ప్రొఫైల్ ఏంటి, ప్రొడక్ట్ ఏంటి, ప్లాన్ ఏంటి, అల్టిమేట్గా ఫైనల్గా మన గోల్ ఏంటి, అటామిక్ గోల్ ఏంటి, వాటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే, అంత టైం అవతల వ్యక్తి మనకి ఇవ్వగలిగితేనే ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదా రీషెడ్యూల్ చేసుకోండి, నెక్స్ట్ వీక్ కండక్ట్ చేసుకోండి. సో మనం అట్లా ఏదైనా మీటింగ్ అరేంజ్ చేసి కొంతమందిని పిలిచినప్పుడు చాలా మంది అంటే ఒక 20 మందికి మనం చెప్పామనంటే అందరూ వస్తానంటారు. చివరికి మీటింగ్ పెట్టేసరికి 2 రావచ్చు, లేదా 3 రావచ్చు, లేదా ఎవరు కూడా రాకపోవచ్చు. మన క్లియర్గా వైస్ చైర్మన్ గారు కూడా చెప్పున్నారు. అమెరికాలో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక మీటింగ్ కండక్ట్ చేయడానికి ఒక 100 మంది ఉన్నటువంటి హాల్ తీసుకొని దానికి రెంట్ పే చేసి చాలా ప్రమోషన్ చేసేసి ఇన్వైట్ చేస్తే అక్కడికి వచ్చింది ఒక్కొక్క మీటింగ్లో ఒకరే వచ్చున్నారు, ఒక్కొక్క మీటింగ్లో 3 వచ్చున్నారు, ఒక్కొక్క మీటింగ్లో ఎవరు కూడా రాలేదు. సో బిగినింగ్ అనేది అట్లానే ఉంటుందండి. బట్ మన ప్రాసెస్ మనం ఫాలో అవుతూ వెళ్ళిపోతూ ఉంటే డెఫినెట్గా అందులో బెటర్మెంట్ ఉంటుంది. ఈ వారం మీటింగ్ పెట్టాం, 2 వచ్చారు. నెక్స్ట్ వారం మీటింగ్ పెట్టాం, 4 వచ్చారు. ఆ నెక్స్ట్ వారం మీటింగ్ పెట్టాం, ఎవరు రాకపోవచ్చు. ఆ నెక్స్ట్ వారం మీటింగ్ పెట్టాం, 20 మంది వస్తారు. సో మనం చేసేటువంటి పని చేసుకుంటూ పోతూ ఉంటే దానికి ఒక ఫిక్స్డ్ క్యాలెండర్ కనుక ఉంది అని అంటే మనం డెఫినెట్గా సక్సెస్ అవుతాం. అందుకని ఫిక్స్ చేసుకోండి. ప్రతి ఆదివారం మీ ఇంట్లో హోమ్ మీటింగ్ పెట్టుకోవాలని ప్లాన్ చేసుకోండి. ప్రతి నెల ఎడ్యుకేషన్ సెంటర్లో ఒక మీటింగ్ పెట్టుకోవాలని ప్లాన్ చేసుకోండి. ప్రతి 3 నెలలకు ఒకసారి ఒక సెమినార్ అటెండ్ అవ్వడానికి ప్లాన్ చేసుకోండి. ప్రతి 6 నెలలకు ఒకసారి హెడ్ ఆఫీస్ని విజిట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. మీకు కొత్త టీం వస్తారు, వాళ్ళని తీసుకొని హెడ్ ఆఫీస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీకు 6 నెలల్లో ఒక 20 మంది టీం వచ్చారు, 20 మందిని హెడ్ ఆఫీస్కి ఇన్వైట్ చేస్తే 2 వచ్చినా కానీ మీతో పాటు హెడ్ ఆఫీస్కి, ఎస్, యు ఆర్ ఇన్ ఏ సక్సెస్ పాత్. మీరు సక్సెస్ పాత్లో ఉన్నట్లే, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. సో ఈ విధంగా మనం ప్లాన్ చేసుకొని బిజినెస్ని క్లియర్గా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పర్టికులర్ టైం మనం కేటాయించుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో బిజినెస్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ ద 5th స్టెప్. 6th వన్ వచ్చేసి ఫాలో అప్. ఎప్పట్లో ఫాలో అప్ చేయాలనంటే విత్ ఇన్ 48 అవర్స్, 48 గంటల లోపు ఖచ్చితంగా మనం వాళ్ళని ఫాలో అప్ చేయాలి. ఎవరికైతే బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో 48 గంటల లోపు వాళ్ళన్నా కాల్ చేయాలి, లేదంటే మనమన్నా కాల్ చేయాలి. సో కాల్ చేసి ఎలా మాట్లాడాలని అంటే డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి. సార్ మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా, డౌట్స్ ఉన్నాయా, ఆ విధంగా మనం మాట్లాడకూడదండి. సార్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ప్లాన్ మొత్తం విన్నారు కదా, మీ డాక్యుమెంట్స్ పంపిస్తే నేను రిజిస్ట్రేషన్ చేసేసి మీకు ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేస్తాను, మీరు లాగిన్ అయ్యేసి మీ ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు సార్ అనే విధంగా మనం అప్రోచ్ అవ్వాలి. అంటే
మనకు ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మనం మాట్లాడాలి. అంతేకాని మనమే డౌట్గా ఉన్నామనంటే ఖచ్చితంగా అవతల వ్యక్తి ఇంకా డౌట్గా ఉంటాడు. సో అంత కాన్ఫిడెంట్గా మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం కోరుకున్నది జరుగుతుంది. సో ఫాలో అప్లో ఆ విధంగా మనం మాట్లాడాలి. సో ఆ, మనం ఏం చేయాలనంటే ఆ ఫాలో అప్లో వాళ్ళకి క్లారిటీగా వాళ్ళు గ్యారంటీగా సక్సెస్ అవ్వగలరు అనేటువంటి ఒక హోప్ని మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు మీరు మిస్ అయ్యారు అని అంటే డెఫినెట్గా మన టీం పెరిగిపోతా ఉంది, ఆ టీంలో మీరు ముందున్నారంటే సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. సో అట్లా మనమే వాళ్ళని తొందర పెట్టాలి. ఒక మంచి వ్యక్తిని నేను ఇవాళ స్పాన్సర్ చేయబోతా ఉన్నా, మీరు ఈరోజు డాక్యుమెంట్స్ పంపించేసి మీ పీవీ కనుక మినిమం పీవీ ఏదైతే ఉందో దాన్ని పెట్టేసుకున్నారంటే అతన్ని మీ కింద నేను చేసేస్తాను. సో అట్లా మనం వాళ్ళల్లో ఆశ అనేది కల్పించాలి. సో ఫాలో అప్లో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మనం మాట్లాడాలి. సో అట్లా ప్రతి ఒక్క వ్యక్తిని కూడా ఎవరికైతే ప్రొడక్ట్ ఇచ్చామో వాళ్ళని వితిన్ 48 అవర్స్లో ప్రొడక్ట్ వాడుతున్నారా, స్టార్ట్ చేశారా, ఎలా ఉంది, నెక్స్ట్ 1 వీక్లో మళ్ళీ కాల్ చేయాలి. సో అట్లా మన బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన, ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన, ఒక పేషెంట్ తోటి మనం మాట్లాడినా మళ్ళీ మనం ఫాలో అప్ చేస్తేనే రిజల్ట్ వస్తుంది. సో ఆల్రెడీ సేల్స్లో ఉన్నటువంటి స్ట్రాటజీస్ ఏంటి అని అంటే మోర్ దెన్ 12 టైమ్స్ ఎవరైతే ఫాలో అప్ చేస్తారో అటువంటి వాళ్ళకి 80% సక్సెస్ అనేది రావడం జరిగింది. సో అంటే అన్నిసార్లు మనం ఫాలో అప్ చేయాలి. మన క్రౌన్ మాస్టర్ చెప్పున్నారు మొన్న వచ్చిన అతను. సో వాళ్ళ అప్లైను 72 సార్లు అతనికి కాల్ చేశాడు. ఆ తర్వాత అతను రియలైజ్ అయ్యి డెసిషన్ తీసుకొని బిజినెస్లోకి రావడం జరిగింది. సో ఆ పేషెన్సీ ఫాలో అప్లో ఆ పేషెన్సీ కనుక ఉంటే ప్రతి ఒక్క వ్యక్తి అంటే మనం ఎవరికైతే బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో, ఎవరితోటైతే ప్రొడక్ట్ డెమో మనం చూపిస్తా ఉన్నామో ప్రతి ఒక్కరూ కూడా మన బిజినెస్లోకి రావడానికి, అందులో మన కస్టమర్ కావడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. కన్సల్టేషన్, 7th స్టెప్ వచ్చేసి కన్సల్టేషన్. సో మనం వాళ్ళతోటి కూర్చోవాలి. సో కూర్చొని అంటే ఫాలోఅప్ మీరు ఫోన్లో చేయొచ్చు, బట్ కన్సల్టేషన్ అని అంటే సో ఎవరైతే మనం ఎస్ ఇతను క్యాపబుల్ ఉన్నటువంటి పర్సన్ అని అనుకుంటామో అటువంటి వాళ్ళతోటి కూర్చొని అవసరమైతే కొన్ని ప్రొడక్ట్స్ డెమోస్ చూపించాలి. ఇంకా అవకాశం కనుక ఉంటే కొన్ని శాంపిల్స్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి. సో అట్లా కన్సల్టేషన్ అనేది మనం చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకు కొంత టీం వస్తుంది. టీంలో కూడా కొంతమంది ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, బ్రహ్మాండంగా మంచి ఒక 5,000కు 6,000కు ప్రొడక్ట్స్ కొనుక్కుంటారు, తర్వాత డల్ అయిపోతారు. సో అటువంటి వాళ్ళతో కూడా మనం కన్సల్టేషన్ అనేది చేస్తూ ఉండాలి. సో కన్సల్టేషన్ చేసి సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు మనం అనుకున్న రిజల్ట్ ఇక్కడ రాదు. మనం 10 మందితో మాట్లాడామంటే 10 మంది రివర్స్లో 10 రకాలుగా మనకి చెప్పేవాళ్ళు ఉంటారు. సో వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలి, మళ్ళీ మన టీంలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళతో కూడా లిస్ట్ ప్రిపేర్ చేయించడం. సో వాళ్ళని కన్సల్ట్ అవ్వాలి, వాళ్ళ దగ్గర కూర్చోవాలి, లిస్ట్ ప్రిపేర్ చేయాలి. మెయిన్ థింగ్ డ్రీమ్స్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే ఎట్లా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయాలి. సో మనం కలిసికట్టుగా మనం వాళ్ళకి ఏం హెల్ప్ చేస్తాము, మనకు వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేయగలుగుతాము, కలిసి మనం ఏ విధంగా డెవలప్ అవుతాము, సో ఇవన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి. సో అట్లా ఏదైతే ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయో వాటిని కూర్చొని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళగలుగుతూ ఉండాలి. సో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇంపార్టెంటే అండి. మీకున్న కస్టమర్ ఇంపార్టెంటే, మీ టీంలో ఉన్న మెంబర్ ఇంపార్టెంటే, మీ లిస్ట్లో ఉన్నటువంటి ప్రాస్పెక్ట్ కూడా ఇంపార్టెంటే. సో ఎవరిని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సో అంటే వెల్ బీయింగ్ అండ్ ప్రాస్పరిటీ అని చెప్పేసి నిన్న ఒక ఆథర్ వీడియో చూస్తే చెప్తా ఉన్నారు. సో ఆ విధంగా మన అప్రోచ్ అనేది కనుక ఉన్నప్పుడు డెఫినెట్గా మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. సో మనం ఇచ్చేటువంటి సపోర్టు, మనం ఇచ్చేటువంటి సర్వీసు మన యొక్క సక్సెస్ని మెజర్ చేస్తుంది. మనం ఎంత త్వరగా సక్సెస్ అవ్వగలుగుతాం, ఎటువంటి లెవెల్ని మనం అచీవ్ అవుతాం అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో సర్వీస్ ఇవ్వటము, సపోర్ట్ చేయటము ఇక్కడ సక్సెస్కి అంటే ఎంత ఎత్తుకి ఎదిగినా కానీ
ఒదిగి ఉండండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో ఇవాళ యాంగిల్ పార్క్ గారిని చూద్దాం ఎగ్జాంపుల్కి. కంపెనీ ఈ స్థాయికి వెళ్ళినా కానీ ఆయన బిగిన్ చేసినప్పుడు ఏదైతే ఒక మైండ్ సెట్ తోటి ఉన్నారో ఇవాళ కూడా అదే మైండ్ సెట్ తోటి ఉన్నారు. ఒక నార్మల్ పర్సన్ ఏ విధంగా అయితే ఉంటారో అతను కూడా అలానే ఉంటారు. సో మనం అంటే డబ్బులు ఏం చేసైనా వస్తాయండి. బట్ వాల్యూస్ అనేది కొన్నిట్లో మాత్రమే వస్తాయి. అందులో అటామీ బిజినెస్ వన్ ఆఫ్ ద థింగ్. సో అందుకే అటామీలో అందరూ కూడా నిలబడలేరు. ఎవరు నిలబడతారంటే వాల్యూస్ ఉన్న వాళ్ళు మాత్రమే నిలబడతారు. సో అది మన కన్సల్టేషన్లో మన కస్టమర్కి కనపడాలి, మన టీం మెంబర్కి కనపడాలి, మన ప్రాస్పెక్ట్కి కనపడాలి. సో అప్పుడు వాళ్ళు మనతో పాటు కలిసి ట్రావెల్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా కన్సల్టేషన్ అనేది 7th స్టెప్గా చెప్తా ఉన్నారు. 8th స్టెప్ డూప్లికేషన్. సో డూప్లికేషన్ మీన్స్ ఇప్పుడు మనం ఒక కార్బన్ పెట్టి రాస్తున్నామండి. కార్బన్ పెట్టి రాసినప్పుడు పై పేపర్ మీద మనం ఏదైతే రాస్తున్నామో కార్బన్ కింద ఉన్నటువంటి పేపర్లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అవే లెటర్స్ అదే విధంగా రావటం జరుగుతుంది. సో ఇక్కడ డూప్లికేషన్ కూడా అంటే సో మనం సక్సెస్ పాత్లో ఉన్నప్పుడు మనం ఏదైతే పనులు చేస్తున్నామో, మనం ఏదైతే గోల్స్ పెట్టుకున్నామో, కమిట్మెంట్ తోటి ఉన్నామో, లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నామో, ఇన్వైట్ చేస్తున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం, ఫాలోఅప్ చేస్తూ ఉన్నాం, కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ పనులు టీంలో ఉన్నటువంటి సెలెక్టెడ్ పర్సన్స్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళని చూస్ చేసుకొని సో మన వర్క్ని డూప్లికేట్ చేయగలగాలి. అప్పుడు ఏమవుతుంది? సో ఆ విధంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే నెలకి ఒక్కరిని ఆ విధంగా ట్రైన్ చేసుకోమని చెప్తా ఉన్నారు. సో అట్లా మన తరఫున 12 నెలల్లో 12 మంది వచ్చారు. మొదటి నెలల్లో మన తరఫున వచ్చినటువంటి వ్యక్తి తరఫున అక్కడి నుంచి 12 నెలల్లో 12 మంది వచ్చారు. రెండో నెలలో అతని తరఫున మన తరఫున ఎవరైతే వచ్చినారో వాళ్ళ తరఫున మళ్ళీ ఇంకొక 2 మెంబర్స్ ఆ విధంగా రావటం జరిగింది. సో ఆ విధంగా డూప్లికేషన్ అనేది నెలకి ఒకరిని మనం చేయగలిగినా కానీ 14 నెలల్లో మనం 8,000 మంది టీంని మనం తయారు చేసుకుంటాం. ఈ 8,000 మంది నెలకి ఒక్క ప్రొడక్ట్ కొన్నా కానీ మనం సేల్స్ మాస్టర్ అవుతా ఉంటాం. నెలకు ఒకసారి సేల్స్ మాస్టర్. అదే ఆ టీంని డబల్ చేసుకున్నాం అనుకోండి, 15 రోజులకు ఒకటి కొంతమంది, 15 రోజులు కొంతమంది కొనగలిగేట్లు మనం తయారు చేసుకుంటే ప్రతి 15 రోజులకి మనం సేల్స్ మాస్టర్ అవుతాం. బట్ ఇన్ ద బిగినింగ్ 3 నెలలు 6 నెలలు మనకి ఎటువంటి పెద్ద టీం కనపడదు, పెద్ద ఇన్కమ్ కనపడదు. బట్ ఆ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. 1 ఇయర్ తర్వాత నుంచి మనం ప్రతి ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ 3 మంత్స్కి మన ఇన్కమ్ని డబుల్ చేసుకోగలుగుతూ ఉంటాం. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుందనంటే ఇందాక చెప్పాను కదా, వాల్యూస్ లేని వాళ్ళు డ్రాప్ అవుతూ ఉంటారు. వాళ్ళు సేల్స్ మాస్టర్ అయ్యి డ్రాప్ అవ్వచ్చు, డైమండ్ మాస్టర్ అయ్యి కూడా డ్రాప్ అవ్వచ్చు. ఎవరు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూస్ని ఫాలో అవ్వలేని వాళ్ళు, షార్ట్ కట్ వెతుక్కునే వాళ్ళు, టెంపరీ ఇన్కమ్స్కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు. సో అటువంటి వాళ్ళు డ్రాప్ అవుతూ ఉంటారు. సో వాల్యూస్ ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకొని ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఎవరైతే ఇక్కడ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉన్నారో అటువంటి వాళ్ళని మనకి డూప్లికేటర్స్గా క్రియేట్ చేసుకోవాలి. సో ఆ విధంగా నెలకి ఒకరిని మనం తయారు చేసుకుంటూ వాళ్ళ ద్వారా కూడా నెలకి ఒకరు తయారయ్యేటట్లుగా వాళ్ళని కనుక మనం తయారు చేసుకొని వెళ్ళగలిగితే మ్యాటర్ ఆఫ్ 18 మంత్స్లో మనం ఆటో డైమండ్ మాస్టర్ అనేటువంటి పొజిషన్లో ఉంటాం. నెలకి 5 లక్షల పైన ఇన్కమ్ ఉంటుంది. సో దీనికి బేస్ ఏంటి అని అంటే మొదటి 6 నెలలు కష్టపడటం. సో ఆ విధంగా యాజ్ ఇట్ ఈస్గా డూప్లికేట్ చేయటం. మీరు ప్లాన్ చెప్తున్నారంటే మీరు ఎవరినైతే తయారు చేస్తున్నారో వాళ్ళు కూడా ప్లాన్ చెప్పేటట్లుగా నేర్పించాలి. మీరు సెమినార్స్ అటెండ్ అవుతున్నారంటే మీరు ఎవరినైతే చూస్ చేసుకుంటున్నారో వాళ్ళు కూడా మీతో పాటు ఖచ్చితంగా సెమినార్స్ అటెండ్ అయ్యేటట్లుగా ఉండాలి. సో మీరు ప్రొడక్ట్స్ యూజ్ చేయాలి, వాళ్ళు యూజ్ చేయాలి. మీరు మీ అంతటిగా మీరు వర్క్ చేయగలిగితే వాళ్ళు కూడా వర్క్ చేయగలిగేట్టుగా ఉండాలి. లేదా కలిసి చేయండి, ఇంకా ఎక్కువ రిజల్ట్ వస్తుంది. సో అట్లా కొంతమంది డూప్లికేటర్స్ని తయారు చేసుకొని
ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్ని ఉపయోగించుకొని మనం డెవలప్ అవటం. దిస్ ఈజ్ ద 8th స్టెప్. సో క్రియేట్ లీడర్స్. దీనికి సంబంధించి రీసెంట్గా నాకు మన ఎండి గారు కూడా ఒక బుక్ ఒకటి రికమెండ్ చేయడం జరిగింది. హౌ టు బిల్డ్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్. లీడర్స్ని క్రియేట్ చేయటం. సో దానివల్ల ఏమవుతుందనంటే మన వర్క్ డూప్లికేట్ అవుతూ ఉంటుంది, మనకి ప్యాసివ్ ఇన్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ ద 8th స్టెప్. సో ఈ 8 స్టెప్స్ని ఎవరైతే ఫాలో అవుతారో డెఫినెట్గా ఇక్కడ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. 99% గ్యారంటీగా సక్సెస్ అవుతారు. సో వీటిని ఫాలో అవటానికి చాలా కమిట్మెంట్ తోటి మనం ఉండాలి. సో ప్రతిరోజు కూడా అంటే రోజుకు ఒక ప్లాన్ చెప్పాలనుకుంటే రోజుకొకరికి ప్లాన్ చెప్పాలి. రోజుకొకరికి ప్రొడక్ట్ అమ్మాలి అనుకుంటే రోజుకొకరికి ప్రొడక్ట్ అమ్మాలి. నెలకొక మీటింగ్ అటెండ్ అవ్వాలంటే నెలకొక మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. సో అటువంటి కమిట్మెంట్ తోటి ఎవరైతే ఈ 8 స్టెప్స్ని ఫాలో అవుతారో వాళ్ళు వాళ్ళ గోల్స్ అన్నిటిని కూడా రీచ్ అవ్వగలుగుతారు. సో ఫ్రెండ్స్, డ్రీమ్ వివిడ్లీ, ఇట్ విల్ కమ్ ట్రూ. డెఫినెట్లీ మన కళలన్నీ కూడా నిజమవుతాయి. సో ఆ విధంగా ఆ స్టెప్స్ని ఫాలో అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఇంపీరియల్ మాస్టర్స్ లెవెల్లో ఉన్నారండి. సో దానికి నిదర్శనం. సో మొన్న చాలా క్లియర్గా చెప్పారు, వైస్ చైర్మన్ చెప్పారు, అట్లనే క్రౌన్ మాస్టర్ కూడా చెప్పున్నారు. ఎవరైతే అంటే మొదటి మీటింగు 17 మందితోటి కండక్ట్ చేశారు. 17 మందిలో ఇవాళ 11 మంది స్టార్ మాస్టర్, రాయల్ మాస్టర్, క్రౌన్ మాస్టర్, ఇంపీరియల్ మాస్టర్స్ లెవెల్లో ఉన్నారు. సో మిగిలిన వాళ్ళు ఎవరు అనంటే ఆ లేనటువంటి 6-7 మెంబర్స్ ఎవరు అనంటే ఇంటెలిజెన్స్. వాళ్ళంతా కూడా మేము తెలివి కల్ల వాళ్ళం, మేము ఇంత చదువుకున్నాం, మా క్వాలిఫికేషన్ ఇది, మా నాలెడ్జ్ ఇది అనుకొని ఇంటెలిజెంట్గా ఫీల్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ బిజినెస్లో లేరు. నార్మల్ పర్సన్సే ఇక్కడ సక్సెస్ అయ్యారు, ఆ పొజిషన్కి రావడం జరిగింది. అట్లని ఇంటెలిజెన్స్ ఎవరు కూడా సక్సెస్ కారా అంటే కాదండి. అంటే ఓవర్గా థింక్ చేయకూడదు. ఏదైతే అవసరమో ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మనం ఆలోచించాలి, అంతవరకు మనం రిసీవ్ చేసుకోవాలి. సో అట్లా ఒక నార్మల్ పర్సన్ కూడా ఇక్కడ సక్సెస్ అవ్వడానికి కారణమైంది ఏంటి అని అంటే 8 స్టెప్స్. ఈ 8 స్టెప్సే కారణమైనవి. సో ఇవాళ వీళ్ళ ఇన్కమ్ చూసుకుంటే నెలకి ₹1,00,00,000 పైన ఉంది. అంటే రోజుకి 3,00,000 రూపాయలు ఇన్కమ్ వాళ్ళు ఎర్న్ చేస్తూ ఉన్నారు. సో 3 తరాలకి ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మన అదృష్టం ఏంటంటే మన దగ్గరకు వచ్చేసి మనల్ని గైడ్ చేస్తూ ఉన్నారు. సో మనకి నేర్పించడం జరుగుతూ ఉంది. సో ఫ్రెండ్స్, గో ఇంపీరియల్ మాస్టర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.